ప్రకృతి వైపరీత్యం వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోయింది. సుమారుగా 2 కలిపి 20,000 రూపాయల నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు, ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిల్చకుండా పట్ట పూర్తిగా నీలమట్టం మధ్యలో కూడా నష్టం జరిగింది. అందుకనే ప్రభుత్వం ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకొని కొంచెం పైకి ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అన్ని రకాల పంటలు రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తూ ఉంటారు. గ్రామ తిరుగుతారు. ఈ 3 రోజులు ఈ మొత్తం సర్వే రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టపోయిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఇచ్చే అవకాశం ఒకటి. అది నష్టాన్ని మొత్తం ఈ నష్టం సరిపోదు, ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువ, రైతే రాదంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువ. కానీ ఈ ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతిలో ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటట్టు దీంతో అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రస్తావించడం చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఏమంటున్నామో రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాం. సరే కొంత సమయం పడుతుంది. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఇప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చే ప్రకారం జరిగింది. అది గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ రైతుకు వివిధ రకాల పద్ధతిలో ఇంత నష్టం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు న్యాయం చేసే ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు కావాల్సిన అవసరం లేదు. కొన్ని వల్ల అనుకోకుండా జరిగినటువంటి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందరం కూడా జిల్లా మంత్రులు చేసి అందరూ పరిశీలన చేస్తాము. మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా, ఏదైనా ఒక ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి. అలాగే ఇప్పటికీ మొత్తం టోటల్ సమాచారం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది. ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 9 లక్షల రైతాంగం ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా 58.6 అంటే 58 లక్షల 60,000 మందికి రైతు భరోసా కూడా ఇంకొక 10 లక్షలు ఉంది. వాళ్ళకు కూడా ఈ తొందరలోనే బహుశా ఇది ఎందుకు ఆలస్యమవుతా ఉంది? ఈ వారం రోజులు ఎందుకు ఆలస్యం అంటే మీకు అందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మనం 10 సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి కేసీఆర్ ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడవచ్చు అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళా చేసే పరిస్థితి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అయినా కూడా రైతాంగం కాబట్టి, రైతులే వెన్నెముక కాబట్టి రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు. అందుకనే ఎన్ని ఇబ్బందులు ఉన్నా